బీఆర్ఎస్ ముఖ్య నేతలతో కేసీఆర్ సమావేశం ముగిసింది. ఈ నెల 29న అసెంబ్లీకి కేసీఆర్ హాజరయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇటు అసెంబ్లీ సమావేశాల తర్వాత బీఆర్ఎస్ బహిరంగ సభలు చేపట్టనుంది. తెలంగాణకు కాంగ్రెస్ ద్రోహం చేసింది అంటూ కేసీఆర్ ఆరోపిస్తున్నారు. తెలంగాణ కోసం బీఆర్ఎస్ తప్ప ఇతర పార్టీలు పోరాడవు అని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్రోహం అన్యాయాన్ని కూడా బహిరంగ సభా వేదికగా ప్రజలకు వివరిద్దాము అంటూ కేసీఆర్ తెలిపారు. రైతు సమస్యలపై పోరాటం మరియు పాలమూరు రంగారెడ్డి అంశంపై కూడా పోరుబాట పడతారన్నారు. ఫార్మాసిటీ మరియు హెల్త్ పాలసీపై కూడా చర్చకు పెట్టాలంటూ కూడా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. చెప్పండి సతీష్, ఇటు చూస్తే మరి ఇప్పుడు ప్రస్తుతం అయితే బీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ సమావేశం అయితే ముగిసింది. ఈ నెల 29న కూడా అసెంబ్లీకి హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటున్నారు. దీనిపై మీ దగ్గర ఉన్న పూర్తి డీటెయిల్స్ ఏంటి? ముఖ్యంగా బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు నిన్న ఏదైతే ఎర్రబల్లి ఫామ్ హౌస్ లో పెద్ద ఎత్తున ఉమ్మడి నల్లగొండ జిల్లా, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా 3 జిల్లాలకు సంబంధించినటువంటి మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, సో అందరూ ముఖ్య నాయకులు బీఆర్ఎస్ సంబంధించి 3 జిల్లాలకు సంబంధించిన ముఖ్య నాయకులతో నిన్న ఫామ్ హౌస్ లో మీటింగ్ పెట్టారు. దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి వైఖరి, ఈ కృష్ణా నదీ జలాలు, అలాగే రంగారెడ్డి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుల పైన సో ఎక్కడ ఉన్న గొంగడ అక్కడనే ఉంది. 2 సంవత్సరాలు ముఖ్యంగా మనం చూస్తూ ఉన్నాం. 2 సంవత్సరాలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పరిపాలన చూసాం. ఎక్కడ కూడా తెలంగాణ పట్ల కానీ, తెలంగాణ రాష్ట్రం పట్ల ప్రేమ కానీ కాంగ్రెస్ కు లేదు, అటు బీజేపీకి లేదు. సో ఎందుకంటే ఈ 2 పార్టీలు కూడా తెలంగాణ కోసం కొట్లాడవు. తెలంగాణ కోసం కొట్లాడాలంటే అది ఒకే ఒక్క పార్టీ, అది బీఆర్ఎస్ పార్టీ, ఒకే ఒక్కడు కేసీఆర్ అంటూ కూడా నిన్న నేతలకు చెప్పడం జరిగింది. దాంతో పాటుగా నేను ఏదైతే అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయో 29 నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి, అసెంబ్లీ సమావేశాలకు నేను వస్తాను. సో ముఖ్యంగా ఆయన వచ్చే సమయానికి ఏదైతే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కోరుతా ఉన్నారు, మరి ఇప్పటికే రంగారెడ్డి, పాలమూరు రంగారెడ్డికి సంబంధించిన పవర్ ప్రజెంటేషన్, సో ఏ అంశాలపైన వాటర్ సంబంధించి గతంలో ఎన్ని టీఎంసీలు ఇచ్చారు కేసీఆర్ ప్రభుత్వం, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరు, దానిపైన నిబద్ధత, దానిపైన అటు అయితే బీజేపీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ, ఇటు రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏ విధానాలు అవలంబిస్తుంది, ముఖ్యంగా బీజేపీ పార్టీని కూడా ఇక్కడ విమర్శిస్తూ, సో ఆంధ్రప్రదేశ్ కి అటు ఎన్డీఏ కూటమిలో ఉన్న చంద్రబాబు నాయుడుకు తొత్తుగా మారి అటు మొత్తం కూడా వాటర్ ని, కృష్ణా నదీ జలాలను, కృష్ణా గోదావరి నదీ జలాలను ఆయనకు కట్టబెడుతున్నారంటూ కూడా పెద్ద ఎత్తున ఆయన దూషించారు. సో ఈ నేపథ్యంలోనే ఇట్లా కృష్ణా నది, గోదావరి నది జలయుద్ధం, సో అలాగే రంగారెడ్డి పాలమూరు ప్రాజెక్టు, ఈ 2 మీద, అలాగే దాంతో పాటు ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చారో కాంగ్రెస్ పార్టీ వాటన్నిటి మీద కూడా మాట్లాడే అవకాశం ఉంది. సో 29కి కేసీఆర్ వస్తున్నారు. సో మరి ఎలా ఉంటుంది చూడాల్సిన అవసరం అయితే ఉంటది. కేసీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డిగా కూడా ఇది మారే అవకాశం ఉంది. ముఖ్యంగా ఏదైతే ఆయన సూచించారో ప్రజలు, ముఖ్యంగా ప్రజలు ముఖ్యంగా మనకి ఏదైనా దిశానిర్దేశం చేస్తారు, ప్రజల్లోకి మనం వెళ్ళాలి. ఇంకా ప్రజల్లో ఏదైతే అసెంబ్లీ సమావేశాల తర్వాత మాట్లాడిన తర్వాత ఇటు కేసీఆర్, ముఖ్యంగా అసెంబ్లీలో కేసీఆర్ పవర్ ప్రజెంటేషన్ ఇయ్యనున్నారు. అటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఇప్పటికే ప్రిపేర్ అయ్యారు. ఒక రోజు ముందే, అంటే 29న ఈ అసెంబ్లీ ఉంటుంది అమూల్య, 28న ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు అందరూ ఎమ్మెల్యేలు కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో ఉంటారు. సో ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కి సిద్ధమవుతుంది. ఎమ్మెల్యేలకు అవగాహన ఉండాలి. సో ఇప్పటికే రేవంత్ రెడ్డి కూడా అటు దిశానిర్దేశం చేశారు, అందరూ అవగాహనతో రండి, సో ప్రిపేర్ అయ్యండి రండి అంటూ కూడా మొత్తం అసెంబ్లీ సమావేశాల అనంతరం కూడా ఇప్పుడు బీఆర్ఎస్ ఒక బహిరంగ సభ పెట్టనున్నట్టుగా కూడా తెలుస్తోంది. దీని గురించి ఏమంటారు? డెఫినెట్ గా అసెంబ్లీ సమావేశాల్లో ఈ 3 అంశాలపైన ముఖ్యంగా మాట్లాడనున్నారు. ఏదైతే పాలమూరు రంగారెడ్డి కావచ్చు, ప్రాజెక్టు గురించి కావచ్చు, కృష్ణా గోదావరి జలాల గురించి, సో ఈ 2 విషయాల మీద, అలాగే బీసీ 42% గురించి మాట్లాడనున్నారు. అలాగే
ఫిరాయింపు ఎమ్మెల్యేల గురించి కూడా మాట్లాడనున్నారు. అసెంబ్లీలో ఈ 4 అంశాలపైన చర్చ జరగబోతుంది. ఇంకో అంశం హిల్ట్ పాలసీ మీద కూడా ఈ ఫార్మాసిటీకి సంబంధించిన ఈ 5-6 విషయాల్లో ముఖ్యంగా ఈ అసెంబ్లీ సమావేశాల్లో హాట్ గా టాపిక్ అయితే నడిచే అవకాశం ఉంది, చర్చ నడిచే అవకాశం ఉంది. సో అన్ని విషయాలు అసెంబ్లీలో మాట్లాడలేరు కాబట్టి మనం ఇంకా అసెంబ్లీ త్వరగా అయిపోయిన తర్వాత ప్రజల్లోకి వెళ్ళాలి. ఎందుకంటే 2 సంవత్సరాల పాలన అయిపోయింది, 2 సంవత్సరాలు చూసాం కాబట్టి ఇప్పుడు ఇంకా మాటలు లేవు. మనం క్షేత్రస్థాయిలో ప్రజలకి వెళ్ళాలి, ఊరూరా లోపలికి వెళ్ళాలి. సో ఈ విధంగానే ఉమ్మడి మహబూబ్ నగర్ ఫస్ట్ ఫోకస్ చేస్తున్నారు. ముఖ్యంగా ఇది రేవంత్ రెడ్డి సొంత జిల్లా. అక్కడ నుంటే రేవంత్ రెడ్డికి కౌంటర్ స్టార్ట్ చేయాలనేది దిశానిర్దేశం చేశారు. దానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఇప్పటికే ప్రజలని సమకూర్చాలి, ప్రజలను మొత్తం కూడా అంటే ప్రజలను అన్ని జిల్లాల నుంచి కూడా మహబూబ్ నగర్కి వచ్చే విధంగా ఆ ప్రాంగణం ఉండాలి, పెద్ద ప్రాంగణం ఉండాలి, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదు. మొత్తం కూడా ఈ బాధ్యతలన్నీ కూడా ముఖ్యంగా అక్కడ లోకల్ గా ఉన్నటువంటి మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, అలాగే ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, నేతలు, సో వీళ్ళందరికీ కూడా బాధ్యతలు అప్పచెప్పారు. సో ముఖ్యంగా గతంలో కేసీఆర్ మహబూబ్ నగర్ పట్టణంలో నిర్వహించినటువంటి బాత్పూర్ సంబంధించి ప్రాంగణం ఉంటుంది, అక్కడ నిర్వహిద్దామని కొంతమంది నేతలు అన్నారు నిన్న మీటింగ్ లో. అలాగే కొడంగల్లో కూడా ఒక సభ పెడదాం అంటే కొడంగల్లో పెడదామని కొంతమంది సూచించారు. ఇది అఫీషియల్ గా అనౌన్స్ కానప్పటికీ ఈ 2-3 రోజులలో పోలీసుల నుంచి పర్మిషన్ తీసుకున్న తర్వాత సో బత్పూర్ లో పెడతారా లేదంటే కొడంగల్లో పెడతారా అనేది కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంటది అమూల్య. ఏదేమైనప్పటికీ సో ఈ 2 ప్రదేశాల్లో బత్పూర్ లో లేదంటే కొడంగల్లో సభ ఉండబోతుంది. పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డిని విమర్శించే అవకాశం ఉంటది. ముఖ్యంగా నదీ జలాల గురించి, కృష్ణా నదీ జలాల గురించి, 6 గ్యారంటీల గురించి, హామీల గురించి, సో ఏదైతే కేసీఆర్ గతంలో తలపెట్టినటువంటి పథకాలు కూడా మొత్తం కూడా ఆపేశారు కాబట్టి వాటి మీద చర్చ ఉంటది. రైట్. ఇక ప్రస్తుతం చూసుకుంటే తెలంగాణకు అయితే కాంగ్రెస్ ద్రోహం చేస్తుంది అంటూ కూడా కేసీఆర్ అన్నారు. ఇక ప్రస్తుతం అయితే కేసీఆర్ బీఆర్ఎస్ నేతలతో సమావేశం అయితే ముగిసింది. ఇక ఈ నెల 29న అసెంబ్లీకి కేసీఆర్ హాజరయ్యే అవకాశం కూడా కనిపిస్తోంది. మరి ఇప్పుడు అసెంబ్లీ సమావేశాల తర్వాత కూడా బీఆర్ఎస్ బహిరంగ సభను ఏర్పాటు చేసే అవకాశం కనిపిస్తుంది. ఇక తెలంగాణకు కాంగ్రెస్ ద్రోహం చేస్తుంది అంటూ కేసీఆర్ తెలుపుతూ ఉన్నారు. మరి ఇప్పుడు తెలంగాణ కోసం బీఆర్ఎస్ తప్ప ఇతర పార్టీలు పోరాడవు అంటూ కూడా కేసీఆర్ తెలిపారు. అయితే కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ద్రోహం మరియు అన్యాయం చేస్తున్నాయి అంటూ ఒక బహిరంగ సభ వేదికలుగా ప్రజలకు వివరిద్దామని కేసీఆర్ అయితే తేల్చి చెప్పారు. ఇక రైతుల సమస్యలపై ముఖ్యంగా పోరాటం చేస్తామంటూ కూడా తెలిపారు. ఇక పాలమూరు మరియు రంగారెడ్డి అంశంపై కూడా పోరుబాట పడతామంటూ కేసీఆర్ తెలిపారు. ఇక ఫార్మాసిటీ మరియు హిల్ట్ పాలసీపై కూడా చర్చ పట్టాలి అంటూ కూడా నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇక అసెంబ్లీలో కూడా బీఆర్ఎస్ ఇప్పుడు దూకుడు పెంచే అవకాశం కనిపిస్తోంది. ఇటు మరి ప్రభుత్వంపై ప్రశ్నించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీని తర్వాత వెంటనే కూడా ఒక బహిరంగ సభ ఏర్పాటు చేసి ప్రజలకు కూడా అన్ని విషయాలను వివరించే అవకాశాలు కనిపిస్తున్నాయి.